హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'చిత్రలిపి' పుస్తకం. ఒక చిన్న పట్టణంలో అమాయకపు జీవితం గడుపుతున్న యువకుడు రాఘవ. అతను తన జీవితాన్ని సాదాసీదాగా గడిపేవాడు. ఓ మంచి ఉద్యోగం, స్నేహితులు, సాదాసీదైన ఆశలు మాత్రమే. కానీ రాఘవకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంది. పుస్తకాలు చదవడం. అతను లైబ్రరీలకే ఎక్కువ సమయం కేటాయించేవాడు. ఒకరోజు అతను పట్టణంలోని పాత లైబ్రరీకి వెళ్ళాడు. ఆ లైబ్రరీ చాలా కాలంగా ఎవరూ చూడనట్లు కనిపించింది. రాఘవ పుస్తకాల వెతుకులాటలో ఉండగా దుమ్ము పట్టిన ఒక పాత పుస్తకం అతని కంటపడింది. ఆ పుస్తకానికి అద్భుతమైన కవర్ డిజైన్ ఉండింది. దీనిపై చిరునవ్వు చూస్తున్న ఒక చెరగని ముఖం ఉండేది. కానీ ఆ ముఖం కాస్త భయంకరంగా కనిపించింది. రాఘవ ఆసక్తిగా పుస్తకాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. పుస్తకానికి పేరు 'చిత్రలిపి' అని రాసి ఉంది. తొలి పేజీలో పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది: "ఈ కథలు మిమ్మల్ని మాయలోకి లాగుతాయి. చదవడానికి ముందు మీ మనసు సిద్ధంగా ఉండాలి." రాఘవకు ఈ మాటలు చాలా వింతగా అనిపించాయి. కానీ అతను ఆ పుస్తకాన్ని తెరిచాడు. మొదటి కథ. వింత సంఘటన. ఆ పుస్తకంలోని మొదటి కథ చాలా సరళంగా కనిపించింది. అది ఒక సాధారణ పట్టణంలో జరిగే చిట్టి కథ గురించి. ఆ కథలో ఒక యువకుడు, అతని కుటుంబం మరియు వారి జీవితాల్లో అనుకోకుండా వచ్చే ఒక ప్రమాదం గురించి ఉంది. రాఘవ ఆ కథ చదవగానే కొన్ని గంటల తర్వాత అతని స్నేహితుడు అతనికి ఒక వార్త చెప్పాడు. ఆ వార్త విని రాఘవ ఆశ్చర్యపోయాడు. ఆ కథలో ఏమి జరిగింది అనేది నిజంగా జరిగింది. రాఘవ మొదట దీనిని సహజమైన సంఘటనగా తీసుకున్నాడు. కానీ ఆ పుస్తకంలోని ప్రతి కథ అతను చదివినప్పుడు అదే జరుగుతుంది. ఇవి చిన్న సంఘటనలు కాదు, కొన్ని విషాదకరమైనవి, మరికొన్ని భయంకరమైనవి. పుస్తకంలోని శక్తి తెలుసుకున్న రాఘవ ఆ పుస్తకం శక్తిని అర్థం చేసుకున్నాడు. ఇది ఒక సాధారణ పుస్తకం కాదు. ఇది ఎవరు చదివితే ఆ కథ వారి జీవితంలో నిజమవుతుంది. కానీ ఒక సమస్య ఉంది. పుస్తకంలోని కథలు ఎప్పుడూ హ్యాపీ ఎండింగ్‌తో ముగియవు. రాఘవ ఈ శక్తిని ఉపయోగించి ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు. అతను బాధితులకు సహాయం చేసే కథలు చదవడం ప్రారంభించాడు. కానీ ప్రతిసారి కథలో ఉండే దుర్ఘటనను అతను నివారించలేకపోతున్నాడు. అతను ఎంత ప్రయత్నించినా పుస్తకం చివరకు దాని విధి పూర్తి చేస్తుంది. ఒకరోజు రాఘవ తన జీవితంలో ఒక ముఖ్యమైన ప్రయోగం చేయాలని అనుకున్నాడు. అతను పుస్తకం మరో పేజీ తెరిచాడు. ఆ పేజీలో అతను చదివిన కథ, అతనితో అనుబంధం కలిగిన వ్యక్తి గురించి ఉంది. అతని స్నేహితుడు విజయ్ ఒక ప్రమాదంలో చిక్కుకుంటాడని ఆ కథలో ఉంది. రాఘవ ముందుగానే ఆ సంఘటనలను నివారించడానికి ప్రయత్నించాడు. అతను విజయ్‌ను ఆ ప్రమాదానికి దూరంగా ఉంచేందుకు కృషి చేశాడు. కానీ పుస్తకంలోని కథ పక్కదారి పడలేదు. ప్రతి చర్య, ప్రతి నిర్ణయం చివరకు విజయ్‌ను ప్రమాదానికి దగ్గరగా తీసుకెళ్ళింది. కథ చివరకు నిశ్శబ్దంగా ముగిసింది. విజయ్ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన రాఘవను దిగులుకు గురిచేసింది. అతను పుస్తకాన్ని తగులబెట్టాలని నిర్ణయించాడు. కానీ అది సాధ్యం కాలేదు. పుస్తకం అజరామరమై కనిపించింది. ఒకరోజు రాఘవ పుస్తకంలో చివరి పేజీ తెరిచాడు. ఆ పేజీలో రాఘవ గురించి రాసి ఉంది. అతను ఒక కథలోని పాత్ర మాత్రమేనని. అతను చదివిన ప్రతీ కథ అతని జీవితాన్ని దిశానిర్దేశం చేస్తోందని తెలుస్తుంది. అతనికి తన జీవితము కేవలం ఒక కథ మాత్రమేనని తెలిసింది. అతను షాక్‌లో పడిపోయాడు. ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. కానీ చివరి కొన్ని లైన్‌లు అతని దిక్కుతోచని స్థితిని మరింత పెంచాయి. రాఘవ, నువ్వు ఈ పుస్తకంలో చివరి పాత్ర. నువ్వు చదవడం ఆపితే నీ కథ కూడా ఆగిపోతుంది. కానీ నువ్వు చివరి లైన్ చదివే వరకు నీ జీవితానికి పూర్తి అర్థం తెలుస్తుంది. రాఘవ చివరి కథను పూర్తి చేయాలనుకున్నాడు. కానీ అది అతని చివరి నిర్ణయం కావచ్చు అని అర్థం చేసుకున్నాడు. అతను చదువుతూ ఉండగా చివరి మాటల వరకు జీవితం మరింత జిగితలు తీయడం మొదలుపెట్టింది.
చివరికి రాఘవ ఆఖరి లైన్ చదివినప్పుడు పుస్తకం ఒక శబ్దంతో మూసుకుపోయింది. రాఘవ కళ్ళెదుట అంధకారం వ్యాపించింది. అతను ఉన్నదే లేదని అనిపించింది. కానీ ఆ పుస్తకానికి మరో పేజీ మొదలైంది. ఇంకో వ్యక్తి లైబ్రరీలో ఆ పుస్తకాన్ని కనుగొనడం ప్రారంభమైంది. చిత్రలిపి ఎప్పుడూ పూర్తవదు. కథలు ఎప్పుడూ ముగియవు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.